చెప్పురపద వెళ్దాం, ఎండ అవుతుందిరా. ఎండ ఆల్రెడీ ఉందిరా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సో జ్యువెలరీ బ్యాగ్ లో ఫుడ్ పట్టుకొని వచ్చారు ఇచ్చిగా. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్. ఫ్రంట్ లో సరే తరలే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఉన్న షూట్స్ అన్నీ కొన్ని పోస్ట్పోన్ అయిపోయింది, కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. సో అందుకే ఈ ఒక 5-6 డేస్ అనే చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఖాళీ ఎంటీ, ఏం పని లేక ఉన్నాను అనమాట. అండ్ నిన్ననే అమర్ కూడా ఏదో పని మీద వాళ్ళ ఫ్రెండ్స్తో ట్రిప్కి బయలుదేరిపోయాడు. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఏం చేయాలో తెలియలేదు అండ్ పిచ్చి పట్టింది. సో అందుకే ఎవరితోనైనా బయటికి వెళ్దాం అండ్ ఎక్కడికి వెళ్దాం అని చెప్పి పొద్దున్నుంచి కూర్చొని ఫోన్లో ఎక్కడికి వెళ్ళొచ్చు అని చూస్తున్నాను. సో ఒక ప్లేస్కి అయితే అనుకున్నాము అండ్ ఇంకొకటి ఇక్కడే డెస్టినేషన్ కని కూడా వెళ్ళట్లేదు. సో ఎలా పడితే అలా వెళ్ళిపోదామని ఫస్ట్ అయితే ఒక డెస్టినేషన్ అనుకున్నాము అండ్ నేను ఆర్యానా వెళ్తున్నాము. సో ఆర్యానా కాల్ చేశాను, ఆర్యానా ఇట్లా వెళ్దామా అని చెప్పి. సో తనకి కూడా అడగగానే ఫస్ట్ ఎప్పుడు వచ్చేస్తాము ఏంటి అన్నీ అడిగింది. దాని తర్వాత అబ్బా ఆ పని తర్వాత చూసుకోవచ్చు కదా, వెళ్దాం కదా అంటే సరే తెచ్చు ఇంకా పద బయలుదేరుదాం అని చెప్పి తను కూడా బయలుదేరుతుంది. సో నేను ఆర్యానా ఒక అన్ప్లాన్డ్ గర్ల్స్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అన్నీ ఈ నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయి వెళ్ళి తనని పిక్ చేసుకోవాలి. బయటికి వెళ్తున్నామంటే సన్ స్క్రీన్ యూజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఎస్పెషల్గా ఈ సమ్మర్లో. నేనైతే సమ్మర్ కాదు కదా, నార్మల్ డేస్లో కూడా సన్ స్క్రీన్ని అస్సలు మిస్ అవ్వను. సో నేనైతే మామాఅర్త్ వల్ల విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ని యూజ్ చేస్తాను. ఇది నా స్కిన్కి ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు న్యాచురల్ గ్లో కూడా ఇస్తుందన్నమాట. ఇందులో ఉన్న SPF 50 PA++ ప్రొటెక్షన్తో యూవీ రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అంతేకాదు నా స్కిన్ ట్యాన్ అవుతుందనే టెన్షన్ కూడా ఉండదు. ఇందులో ఉన్న విటమిన్ సి స్కిన్ని బ్రైట్ చేస్తుంది అండ్ టర్మరిక్ సన్బర్న్ హీల్ చేసి న్యాచురల్ గ్లోని ఎన్హాన్స్ చేస్తుంది. చూడండి, లైట్ వైట్ టెక్స్చర్తో స్టిక్కీ ఫీల్ ఉండదు అండ్ వైట్ కాస్ట్ కూడా ఉండదు. ఇన్స్టెంట్లీ అబ్జర్వ్ అయ్యి స్కిన్ని సాఫ్ట్ అండ్ ఫ్రెష్గా మెయింటైన్ చేస్తుంది. ప్లస్ ఈ సన్ స్క్రీన్ టాక్సిన్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో నేను కాన్ఫిడెంట్గా డైలీ యూజ్ చేయొచ్చు. సూపర్ కదా, అందుకే నేను మామాఅర్త్ ప్రోడక్ట్స్ని ఎక్కువ ఇష్టపడతాను. ఈ ప్రోడక్ట్స్ మంచివని మాత్రమే కాదు, వాళ్ళు మా కమెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ బట్టి ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు. అందుకే నాకు ఈ బ్రాండ్ అంటే ఎక్కువ ట్రస్ట్. సో ఈ ప్రోడక్ట్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా అండ్ పర్పుల్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీ నియర్ బై స్టోర్ని స్పాట్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అంతేకాదు నా ప్రోమో కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ 20% డిస్కౌంట్ కూడా వస్తుంది, తేజస్విని 2025. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేను వెళ్ళి రెడీ అయిపోయి ఆర్యానాని పిక్ చేసుకొని ట్రిప్కి వెళ్ళిపోతాను. సో ఏదో కార్ వేసుకొని ఇలా స్టార్ట్ అయిపోయాను అండ్ నేను ఒక్కదాన్నే వెళ్తే బోర్ కొడుతుంది కదా. సో ఇంకొకరు ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుందని అనిపించి పొద్దున్న లేవగానే ఆర్యానాకి కాల్ చేశాను అనమాట. సో తను కూడా ఓకే నేను కూడా ఫ్రీ ఉన్నాను వచ్చేస్తానని చెప్పింది. సో ఇప్పుడే మా ఇంటి నుంచి కార్ వేసుకొని స్టార్ట్ అయిపోయాను. సో తనని పిక్ చేసుకొని బయలుదేరాలన్నమాట. మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటనేది వీడియోలో తర్వాత చూడండి. ఓకే, లెట్స్ గో. హాయ్ ఆర్యానా. ఓ మై గాడ్, ఎందుకట్లా పిచ్చిదానిలో వచ్చానని. పర్లేదు. హాయ్, 2 నిమిషాలు హెయిర్ లీవ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఆర్యానా, లీవ్ చేసావా హెయిర్? బాగానే ఉన్నానా? ఓకే, చెప్పురపద వెళ్దాం, ఎండ అవుతుందిరా. ఎండ ఆల్రెడీ ఉందిరా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఆఫ్టర్నూన్ 1:30కి బయలుదేరుతున్నాం. ఎప్పుడు చేరుకుంటామో ఏంటో, పద. చలో లెట్స్ గో. బేసిక్ గా నాకు అట్లా అలవాటు అనమాట, మోస్ట్లీ హోమ్ ఫుడ్ క్యారీ చేయడం. సో అట్లా నేను తీసుకొచ్చాను. ఇది కూడా నా స్టైల్ అనమాట, హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవడం. ఏం చేద్దామంటావు మరి? వీడియో ఆన్ అయినప్పుడు. సో జ్యువెలరీ బ్యాగ్ లో ఫుడ్ పట్టుకొని వచ్చారు ఇచ్చిగా. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్. యాక్చువల్గా ఇంట్లో అంతా వండించుకొని
ప్యాక్ చేసుకొని వచ్చింది. సో వీఆర్ అబౌట్ టు ఈట్ అవుట్ సైడ్. బట్ రోడ్ హోమ్ మేడ్ ఫుడ్ ట్రావెలింగ్. థ్యాంక్ యూ అరియానా. వెల్కమ్ తేజు. ఏమేమి తెచ్చినావు చెప్పవా? రైస్, పప్పుచారు, బంగాళదుంప ఫ్రై, కర్డ్. ఎండాకాలం కర్డ్ కూడా పెరగన్నాం కూడా. రెండు తెచ్చేసింది. మా కుక్ ఎంత మంచిదంటే ఇగో ప్యాకెట్ పెట్టింది, మళ్ళీ కర్డ్ రైస్ కూడా ప్యాక్ చేస్తుంది. థ్యాంక్ యూ అరియానా. వెల్కమ్ తేజు. సో లెట్స్ ఈట్. సో పప్పు అండ్ పొటాటో ఫ్రై. నాకు పప్పు కూడా బాగా నచ్చింది. అంత కుమ్మించి పొటాటో ఫ్రై అయితే అద్దిరిపోయింది. యా. సో అక్క చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కుక్కి చెప్పేసే. థ్యాంక్స్ టు అవర్ కుక్ లక్ష్మి అక్క అద్రగొట్టే వంటలు. యా. సో చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది ఇంటి ఫుడ్ తింటుంటే. ఫుల్ మీల్స్ అయితే నాది అయిపోయింది. I don't know about Ariana, but నాకైతే ఇగో లస్సీ కూడా రెడీ ఉంది. సన్ స్ట్రోక్ లస్సీనా లేకపోతే మజ్జిగనా? మజ్జిగ. సో ఎండ అయితే మాకు విపరీతంగా చంపుతుంది. సో బయలుదేరిపోదాం. సో ఫైనల్గా మేము రాఘవేంద్ర స్వామి మఠం రీచ్ అయిపోయాము. అండ్ వెంటనే ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి కాబట్టి తర్వాత వీడియో చేస్తాం. చలో గైస్, దర్శనానికి వెళ్ళేసి వస్తాం. బాయ్. హ్యాపీ దర్శనం. కొంచెం గ్యాప్ తర్వాత నేను డ్రైవ్ చేస్తున్నా ఈ బీస్ట్ ని. ఎస్. సో యాక్చువల్లీ ఇప్పుడు రాష్ట్రం దాటేసాం అనుకుంటా. తెలుగు అక్షరాలు అయితే కనిపించట్లేదు, అన్ని కన్నడ. లేదు తెలుగే కనపడుతున్నాయి. ఇంకా మంత్రాలయంలో కన్నడ వర్డ్స్ కనిపించాయి నాకు. అవును, ఎందుకంటే అక్కడ చాలా మంది వస్తారు కాబట్టి కన్నడ వాళ్ళు, అందుకే కన్నడ అక్షరం. మీది కూడా కన్నడనే కదా? నా వెహికల్ ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నావు కదా, ఏంటి నీ స్పందన ఏంటి? వెహికల్ చాలా బాగుంది, కానీ హైలైట్ ఏమంటారు ఇది ఫ్రంట్ లైట్, దాన్ని ఏమంటారు తేజు? ఫ్రంట్ సరే తరలే. ఇదేంటో ఊర్లోకి చూపిస్తుంది ఫస్ట్. అదే కదా, నేను స్ట్రైట్ వెళ్తా అబ్బా. నాకు ఇది రైట్ అనిపించట్లే. ఐ వాంట్ టు గో స్ట్రైట్ ఆన్. ఏడో తీసుకెళ్తుంది హర్యానా. నాకు మ్యాప్ ఒకలా చూపిస్తుంది కానీ సందులు గొంతుల్లో నేను ఈ పెద్ద బండి వేసుకొని పోలేనమ్మా తల్లి. యాక్చువల్గా ఏంటి మష్రూమ్ పెప్పర్ డ్రై కూడా వచ్చింది ఆల్రెడీ. అది అయిపోయింది కూడా, ఖాళీ కూడా చేసేసామంటే. చిన్న ముక్కు ఉంది నా దాంట్లో. చిన్న ముక్కు అంటే ఆకలి మీద ఉన్నాం కాబట్టి అసలు వీడియోల గురించి కూడా పట్టించుకోకుండా ఏదో కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం అనమాట. సో రోటీ కూడా నా ప్లేట్లో ఆల్మోస్ట్ అయిపోయింది మీరు చూస్తే. సో అదనమాట. సో ఏంటి ఇదేంటి మేతి చమన్ కదా, మేతి చమన్ ఆర్డర్ పెట్టాము. రోటీ, మష్రూమ్ పెప్పర్ డ్రై. మంచిగా వీఆర్ హ్యావింగ్ ఫుడ్. ఇప్పుడు ఉంటుంది స్వామి, డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి బెంగళూరు వరకు. మ్యాక్స్ ఇప్పుడు నేనే తీసుకోవాలి. ఈ సింగల్ రోడ్ కాస్త డబుల్ రోడ్ ఎప్పుడైతుందో తెలీదు. ఇప్పట్లో అవ్వదా? అది అలా ఉంది సిచ్యువేషన్ అనమాట. చాలా గైస్ అయిపోయింది, నా డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు నైట్ అంతా డ్రైవ్ చేయడమే. నైట్ అంతా కాదు, మేబీ కాసేపు డ్రైవ్ చేయాలి. సో డ్రైవింగ్ లో నో వీడియోస్. సో సీ యూ సూన్. బై. ది నెక్స్ట్ డే చెప్పాం కదా, బెంగళూరులో మార్నింగ్ బయలుదేరి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా మమ్మీ ఏమంటారు టిఫిన్ అండ్ మధ్యాహ్నం కొంచెం పులిహోర కూడా చేశారు. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఈటింగ్ నౌ. రాగి రొట్టి అండ్ చట్నీ. నాకు చాలా బాగా నచ్చుతుంది అండ్ మా మమ్మీ అయితే అద్భుతంగా చేస్తారు. ప్రస్తుతానికైతే హర్యానా తినట్లేదు, తర్వాత తింటానండి. కానీ ఎర్లీ మార్నింగ్ తొందరగా లేస్తాం కాబట్టి తొందరగా తినాలనిపించేస్తుంది, అందుకే నేనైతే తినేస్తున్నాను. ఏంటి ఇప్పుడు
కొద్ది సైట్ సీయింగ్ టైం అయిందంటే అందుకే నీట్ గా అన్ని సెట్ చేసేసుకున్నారు. జింకలు గింకలు అన్ని కనిపిస్తున్నాయి. వావ్. ಹಲೋ, ಸೊ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಬೆಳಿಗ್ಗೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಹೊರಟು ಇಶಾ ಫೌಂಡೇಶನ್కి ಬಂದಿದ್ದು. ఏమో ఫస్ట్ టైం వచ్చాము, ఇందాక పార్కింగ్ కన్నీ అటు ఇటు తిరిగాము, తెలియట్లేదు. గైస్ మీకు కనిపిస్తుందా చిన్నగా? ఈ శివుడిని చూడ్డానికి అక్కడి నుంచి ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. అండ్ అది కూడా ఇంత టైం పట్టింది రావడానికి. ఎప్పుడో రావాలనుకున్నాం కానీ ఇంత టైం పట్టింది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడే ఇంకా రీచ్ అయిపోయాము. చాలా మంత్స్, చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాను ఇక్కడికి రావాలని చెప్పి. ఫైనల్గా ఈ రోజు టైం వచ్చింది అనుకుంటా ఇక్కడికి రావడానికి. ఇట్స్ ఓకే. ఐ డోంట్ నో ఇప్పుడు ఎక్కడి వరకు నడవాలో అని కూడా నాకు అర్థం కావట్లేదు. లెట్స్ గో. సరేనా? ఏంటి పరిస్థితి? అమ్మో, నేనైతే గొడుగు తెచ్చుకున్నాను నా వల్లగా. అసలు రానని చెప్పింది, ఇంత దూరం వచ్చి నేను రాను, నువ్వు పోయేస్తాను. నేను రాను. ఇంకేమన్నా ఉందా? నేను నిజంగానే ఇక్కడికి వచ్చిన నిజంగా డైరెక్ట్ శివుడి దగ్గరకు పోయేటట్టు అక్కడ పోయలేము. నాకు అప్పుడే ఇంకా శివుడి దగ్గరకు అప్పుడే పర్మనెంట్ వెళ్ళాలని లేదు. సో ఇంకా అంబ్రెలా ఏంటి లక్కీలీ కార్లోనే పెట్టుండే, యాక్చువల్గా తీయలేదు. బ్రో చూడు ఎండ ఎట్లుందంటే ఎదురు దోశలు వేసి ఇప్పుడే వస్తుంది. ఇప్పుడే చూడండి, ఇప్పుడే. థ్యాంక్ యూ గొడుగు కాపాడు. నేనైతే వచ్చేదాన్ని, గొడుగు లేకపోతే వెళ్ళేదాన్ని కాదు. కానీ ఆ శివుడు రప్పించుకోవడానికి గొడవ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి ఇలాంటివి వింటూ ఉంటే తేజు బాగుంటుందా? ఎనర్జీ వస్తుంది నాకు. అదే ఎనర్జీతో ఇప్పుడు వెళ్తున్నాంతో. కానీ ఆఫ్టర్నూన్ వచ్చాము, ఏమో వేడి తట్టుకోలేకపోతున్నాం, అంతుంది అస్సలు అవ్వట్లేదు. మీరు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ రాకండి ప్లీజ్. అయ్యా, కొంచెం మార్నింగ్ టైం కానీ లేకపోతే ఈవినింగ్ టైం కానీ ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఇది పట్టుకోగానే బోలా రెడీగా ఉందన్నమాట తినడానికి. చూడండి ఎంతో ముందుకు వచ్చేసింది, కానీ నాకైతే భయం వేసింది. బోలా, ఐ లవ్ యూ సో మచ్. తింటావా? ఎలా ఓ ఆకలేస్తుంది. బోలా ఇది ఒక్కటి నీకు, మళ్ళీ ఇంకొకటి తనకి. ఇంకొకటి కూడా పాపం, అది కూడా బాధపడుతుంది కదా. నీకే తెస్తున్నా అమ్మా. భయం వేసింది. అదేనా లోపలికి పోయి ఏం చేస్తున్నా? సో ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే స్టాల్స్ అన్నీ పెట్టాడు. మొత్తం ఆ రూట్ త్రూనే వెళ్ళాలి. దాని తర్వాత సో ఈ షాపింగ్స్ అయిపోయిన తర్వాత మేబీ అక్కడికి వెళ్ళాలని చెప్పాను అనుకుంటా. ఇక్కడ మొన్ననే రీసెంట్గా శివరాత్రి అయిపోయింది కాబట్టి ఏవేవో డెకరేషన్స్ చేసి అన్నీ పెట్టారు. క్లియర్ అయితే లేదు, ఇంకా ఇప్పుడే తీస్తున్నారు అన్నీ. సో ఇంకా క్లియర్ కూడా చేయలేదు మొత్తం. ఐ థింక్ నేను అనుకున్న ఫోటో అయితే రాదు. వెరీ బ్యాడ్. నేను అనుకున్న ఫోటో అయితే డెఫినెట్గా రాదు. ఇట్స్ ఓకే, వచ్చి ఎక్స్ప్లోర్ చేశాను అంతే. ఓం నమః శివాయ. ఇక్కడైతే అయిపోయింది, అది ఫస్ట్ వచ్చేసాము. కానీ ధ్యానలింగం దగ్గరికి వెళ్ళాలి కదా. సో అంటే ఫస్ట్ అటే వెళ్ళింది, కానీ ఆయన ముందుకు వెళ్ళమన్నారు, ఆదియోగి నుంచి తర్వాత అటు రమ్మన్నారు. సో అందుకే మనం వచ్చి ఇక్కడ ఇది చూసుకొని ఇప్పుడు ధ్యానలింగం దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ధ్యానలింగం లోపల ఎంట్రీ అయితే మాకు ఫోన్స్ అండ్ కెమెరాస్ ఏది అలో చేయరు. సో కాబట్టి ఐ కాంట్ టేక్ అండ్ ఐ కాంట్ షూట్. ఓకే, అయ్యో నేను చూడట్లేదంటే మిస్ అయిపోతుంది. సో అందుకే ఇప్పుడు ప్రస్తుతానికైతే దీంతో నేను ఇక్కడ వైండప్ చేస్తున్నా. నేను పోయి చూసేసి తర్వాత మీకు వీడియోలో చెప్తాను. బై.